ఎర్త్ బయట రాక్స్ ఉన్నట్టే ఎర్త్ లోపల కూడా మ్యాగ్మా కూల్ అయిన తర్వాత కొన్ని రాక్స్ అనేవి ఫామ్ అవుతాయి. వాటి షేప్ని బట్టి వాటిని నేమింగ్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తున్న డైక్ చూస్తే వర్టికల్గా ఉంది. సో ఇలా వర్టికల్గా ఉంటే ఆ రాక్ని డైక్ అంటాం. ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. హారిజాంటల్గా ఉంటే వాటినే సిల్ అంటాం అనమాట, ఇక్కడ ఉన్నట్టు. అండ్ స్టాక్డ్గా ఉంటే ప్యాక్డ్గా స్టాక్ అంటాం. అండ్ లాకోలిత్ వచ్చి కాన్వెక్స్ షేప్ అనమాట. కొంచెం లైట్గా కాన్వెక్స్ షేప్ ఉంటే అది లాకోలిత్. కాన్కేవ్ షేప్లో ఉంటే లోపోలిత్. అండ్ బ్యాథోలిత్కి లాకోలిత్కి తేడా ఏంటంటే బ్యాథోలిత్ ఇంకొంచెం బల్జ్డ్ అయి ఉంటుంది, కొంచెం డోమ్ షేప్కి దగ్గరలో ఉంటుంది అనమాట. ఇది కాకుండా ఇంకొక షేప్ కూడా ఉంటుంది విచ్ ఈజ్ ఫ్యాకోలిత్. ఫ్యాకోలిత్లో ఏంటంటే కాన్కేవ్ కాన్వెక్స్ పక్కపక్కనే ఉంటుందన్నమాట. యాంటిక్లైన్ సినిక్లైన్ అంటాం వాటిని. క్రెస్ట్ ట్రఫ్ లాగా ఉంటుందన్నమాట. ఒక క్రిస్ప్ వేలో చెప్పాలంటే ఒక సైన్ వేవ్ లాగా ఉంటుంది.